మొన్న ఎన్నికలకు జరిగేటువంటి ముందు బీజేపీ పార్టీ ఒక స్లోగన్ తీసుకున్నది. ముఖ్యంగా ముఖ్యమంత్రి కనుక ఖచ్చితంగా బీసీనే చేస్తాం, ప్రభుత్వం కనుక బీజేపీ అధికారంలోకి వస్తాయని. మరో పక్కన ఎన్నికల్లో ఓటమి చెందిండ్రు, బీసీ ముఖ్యమంత్రి కాలేదు. కానీ బీసీని ఒకసారి రాష్ట్ర అధ్యక్షుడిగా చేసేటువంటి అవకాశాలు 100% ఉంటాయని చెప్పేసి బీజేపీ నేతలు గతంలో చెప్పినటువంటి మాట. కానీ దానికి విరుద్ధంగానే మరి బీసీ వర్గాల నుంచి ఎవరికి కూడా బీజేపీ పార్టీ అవకాశం ఇవ్వలేదు. రామచంద్రరావుని బ్రాహ్మణ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తిని, సరే ఆ పార్టీలో సీనియర్ లీడర్ కావచ్చేమో కానీ మరి అగ్రకులాలకి మరోసారి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది బీజేపీ పార్టీ. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడిగా బీసీ ఉన్నాడు. కానీ ఇప్పుడు బీజేపీ సైతం కూడా బీసీల నినాదం బలంగా వినపడుతున్నటువంటి ఈ సందర్భంలో ఖచ్చితంగా బీసీనే రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తున్నటువంటి అభిప్రాయం వ్యక్తం అయిపోయింది. సో దీని పట్ల ప్రతిసారి మాట్లాడేది ఖచ్చితంగా బీసీనే రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తారని చెప్పేసి చాలాసార్లు చెప్పినటువంటి వ్యక్తి మన ముందున్నారు, అది రాజా యాదవ్ గారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈటల రాజేందర్కి ఎందుకు ఆ అవకాశం ఇవ్వలేదు అన్నటువంటి విషయాన్ని, అలాగే భవిష్యత్తులో ఉంటుందా అన్నటువంటిది వాళ్ళకి ఏమైనా హోప్ ఉందా, దానిపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మనకు తెలంగాణలో ఒక మోటు సామెత ఉంటుంది, దాంతో స్టార్ట్ చేస్తాను. ముందట మురిసిన అనమాట ఏదో పండుగ కానని అన్నట్టుగా ఇలా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేత అయినటువంటి మీరు చాలా సందర్భాల్లో చెప్పారు ఇదే. కానీ చిట్ట చివరికి మీరు అనుకున్నటువంటి వ్యక్తికి అది బీసీ వర్గాల నుంచి ఎవరికి కూడా అవకాశం ఇవ్వలేదు. దీన్ని మీరు బీజేపీ పార్టీ సీనియర్ నేతగా ఎట్లా చూస్తారు? ఇప్పుడు ముందట ముడిసినమ్మ పండుగ ఎరగదని ఎందుకు వచ్చింది ఎరికేనా? ఆనాడు మొగడు కొడతాడు, పంచాయతీ అవుతుంది. ఏ పండుగ కాదు అన్నాడు, పండుగ కాదు. మొగడు పెళ్ళా మొగల పంచాయతీ అవుతుంది. పెళ్ళా మొగల పంచాయతీ అయిన కిందకి ఆనాడు పండుగ బంధు, అంతే, వేరే ఏం లేదు. అట్లనే. కానీ ఇప్పుడు మీరు ఒకటే చెప్పిండ్రు సందర్భం, మీరు ఎట్లా చెప్పిందంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న పార్టీ పెత్తనం మాత్రం బీసీ ఆయనకే ఉన్నదని. అంతే కదా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ పెత్తనం ఈయన చేతులు ఉన్నది, ప్రభుత్వ పెత్తనం ఆయన చేతుల్లో. మా దగ్గర ఒక సిస్టమ్ ఉన్నది. మొన్న పోయినసారే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని అన్నారు. అవును. కారణం ఏదైనా మెజారిటీ ఓట్లు వేయలేదు. కేసీఆర్ అన్యం కానీ కేసీఆర్ రావద్దు అనుకొని కాంగ్రెస్ పార్టీకి ఈయన వీళ్ళు అందుకుంటారో అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచి ముఖ్యమంత్రి అయింది. అవును. అని కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్లే ముఖ్యమంత్రులు అవుతారు. రాజ్నాథ్ సింగ్ గారు ప్రెసిడెంట్గా ఉండేది, ఇది ఆల్ ఇండియాకు రాజ్నాథ్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బీసీ ప్రధానమంత్రిని చేసిండ్రు నరేంద్ర మోడీ గారిని. బీజేపీలో ఆనవాయితీ ఉన్నది. ఓకే. ఆనాడు రాజ్నాథ్ సింగ్ గారు అధ్యక్షుడు, ఇవాళ రామచంద్రరావు గారు కావచ్చు, మొన్న కిషన్ రెడ్డి ఉండొచ్చు అధ్యక్షుడిగా. కానీ మాకు మెజారిటీ వస్తామంటే బీసీ ముఖ్యమంత్రి చేస్తాం అన్నారు. మాకు మెజారిటీ వస్తే ఆనాడు ఎవరు ప్రెసిడెంటు అధ్యక్షుడు? కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు అయినా ఆనాడు ముఖ్యమంత్రిని బీసీని నిదానం చేస్తామన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీల విధానం ఏంటిది? మేము బీసీకి ముఖ్యమంత్రి ఇచ్చినాం, మేము ఆశపడ్డమంటే నిజం. మాకు బీసీ అధ్యక్షుడే అవుతాడని మేము అనుకున్నమాట నిజం, అవుతుంది అనుకున్నమాట నిజం. మరి కారణం ఏమైందో తెలియదు. కారణం ఏమనుకున్నారో ఏమో అధిష్టాన వర్గం మరి సీనియర్ అయినటువంటి రామచంద్రరావుకే ముఖ్యమంత్రి ఇచ్చింది, రాష్ట్ర అధ్యక్షుడిగా ఇచ్చారు. కానీ మేము ముఖ్యమంత్రి క్యాండిడేట్గా మళ్ళీ బీసీ అనౌన్స్ చేస్తారని విశ్వాసం నాకు. ఎందుకు అని అట్లా అనుకుంటా ఉన్నారు? ఒక పక్కన బీసీకే రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వనటువంటి బీజేపీ పార్టీ రేపు ఒకవేళ కనుక అధికారంలోకి వచ్చినట్టు తర్వాత ఏ విధంగా బీసీని లైన్లోకి తీసుకొస్తారని చెప్పేసి ఇంకా ఆశపడతా ఉన్నారు మీరు? ఒకటే, తొలి ప్రధానమంత్రి యావత్ భారతావనిలో 77 సంవత్సరాల స్వాతంత్రంలో తొలి ప్రధానమంత్రి ఒక బీసీ ప్రధానమంత్రి బీజేపీ మాత్రమే చేసింది. ఇవాళ మధ్యప్రదేశ్కు అనుకోని వ్యక్తిని తొలి బీసీ ముఖ్యమంత్రిని చేసింది. హర్యానాలో ఒక బీసీ ముఖ్యమంత్రిని చేసింది. పోతే కింద ఒక ఎస్టీ ముఖ్యమంత్రిని చేసింది. ఎందుకంటే బిజు పట్నాయక్ అటువంటి రాజులు ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్న ప్రాంతం, పరిపాలించిన ప్రాంతం అది. అటువంటి కాడ ఒక బీసీ ముఖ్యమంత్రి చేసింది. ఉత్తరప్రదేశ్లో అక్కడి గూండాయిజాన్ని తట్టుకోవాలంటే ఒక సన్యాసిని ముఖ్యమంత్రి చేసింది. ఇటువంటి చరిత్ర బీజేపీలో ఉన్నది కాబట్టి మాత్రమే నేను అనుకుంటున్నాను, నేను నమ్ముతున్నాను. సో ఈటల రాజేందర్ దెబ్బతిన్న ప్రాంతమేనా అది? దెబ్బతిన్న ప్రాణమేసువా ఏమని? నేను పెగ్గలు కొట్టిన మాట నిజం, అంతే. మీరు నేను పెగ్గలు కొట్టిన మాట నిజం. అంతే. దీన్ని ప్రజ్ఞను ఎందుకంటానంటే
అనుకున్నది కాలేదు కాబట్టి నేను పెగ్గలు కొట్టినట్టు అనిపిస్తాను. కానీ నాకు ఇప్పటికీ బీజేపీ యొక్క ఆలోచన విధానాన్ని నేను క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిగా రేపు బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు బీసీలో కోకొల్లలుగా ఉన్నటువంటి అంటే ఒక 2-3 మంచి పర్సనాలిటీస్ ఉన్నటువంటి పార్టీ బీజేపీ మాత్రమే. ఇవాళ అధ్యక్షుని చేసినా కానీ మళ్ళా ముఖ్యమంత్రి పర్సనాలిటీ కాడికి వచ్చే వరకు ఆయన ఎట్లా అవుతాడే అని అంటారు కాంగ్రెస్ పార్టీలో. ఇవాళ అక్కడ మాత్రం వేలుమూలనే ముఖ్యమంత్రి చేయాలి టీఆర్ఎస్ వస్తే. కాబట్టి బీజేపీలో మాత్రమే ఈ అవకాశం ఉన్నది. కాబట్టి బీజేపీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి క్యాండిడేట్ను అనౌన్స్ చేయాలి. అంటే దీన్ని మీరు సమర్థించుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి దాంట్లో ప్రతి ఇంటర్వ్యూలో కూడా సరే ఏదైనా అనుకోవచ్చు, ఊగదంపుడు ఉపన్యాసాలలో మాత్రం ఖచ్చితంగా బీసీ అని చెప్పేసి మీరు అయితే ఆ ముచ్చటని పదే దాన్ని చెప్పడం జరిగింది. లాస్ట్కి మళ్ళీ ఆ రామచంద్రరావుకి ఇవ్వడం, మళ్ళీ మీరు దాన్ని సరి చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉన్నది. నేను సరి చేసుకున్నాడు కూడా నిజమే అనుకోవచ్చు. ఎందుకంటే నేను సరి చేసుకుంటలేను అని చెప్పుడు కూడా కరెక్ట్ కాదు. కానీ ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో దేశ రాజకీయాలలో పార్టీ ఆలోచించే విధానాన్ని బట్టి ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఒక బీసీ వాయిస్ వచ్చున్నది. ఇక్కడ ఈ బీసీ వాయిస్ను కేంద్రం వాడుకుంటుందనే విశ్వాసం నాకున్నది. సో ఇంత మూమెంటు, ఇంత ప్రజల్లో ఒక చైతన్యం, బీసీ వర్గాల్లో ఇంత చైతన్యం ఎప్పుడు దరిదాపుగా వచ్చి ఉండదు. సో ఇటువంటి వచ్చినటువంటి దశలో బీజేపీ పార్టీ కొంత తప్పటడుగు వేసింది అన్నటువంటి భావన ఎప్పుడు కలగలేదు మీకు? నాకు బాల్యం నుంచి కూడా నేను బీసీ నినాదంతో నేను బీజేపీలో ఉన్న మాట నిజం, దాని తర్వాత టీఆర్ఎస్లో ఉన్న మాట నిజం. మా టీఆర్ఎస్లో ఉండగా మా పురుషాత్తుడు మా కేసీఆర్ గారు దళితున్నే చేస్తారన్నాడు ముఖ్యమంత్రి. కానీ తీర సమయానికి ఆయన కూర్చున్నాడు. అయినా ఇంత బీసీ నినాదం ఎన్నడూ రాలేదు. ఈ బీసీ నినాదాన్ని కేంద్రం ఒడిచిపట్టుకుంటుందనే ఆశ నాకున్నది. సో ఇప్పుడు ఏదైనా కానీ ముమ్మిరి మీద ఉన్నప్పుడే దాన్ని పట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే నేనేమంటానంటే ఇప్పుడు రామచంద్రరావును చేసినంత మాత్రాన అది జోకర్ ఓసారి రమ్మికి వాడుకుంటారు. కార్డులల్లో రమ్మికి వాడుకునేటప్పుడు ఒక జోకర్ అంటే అన్నిటి కలుపుకోవచ్చు కదా, అన్నిటి కలుపుకునే అవకాశం రామచంద్రరావు. అంటే రామచంద్రరావు జోకర్ అంటారా? జోకర్ అంటే నేను జోకర్ అనే వర్డ్, ఈ డ్రామా జోకర్ వేరు, పత్తాలలో ఆడుకునే జోకర్ వేరు. డ్రామా జోకర్ వేరు, పత్తాలలో ఆడుకునే మాట జోకర్ వేరు. రామచంద్రరావుని దేంతో పోలుస్తారు మరి మీరు? నేను పత్తాల ఆడుకునే వాటిలే జోకర్ కమ్మకుండే విలువ. అది సీక్వెన్స్కు పెట్టుకుంటారు, దాన్ని థ్రిల్కు పెట్టుకుంటారు, దాన్ని ఫోర్త్ కార్డు వాడతారు. రమ్మీ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఈ లెక్క. ఫోర్త్ కార్డుకు జోకర్ని వాడచ్చు, జోకర్ కమ్మని వాడచ్చు. థ్రిల్లుకు జోకర్ కమ్మని వాడచ్చు. రమ్మే ముందట ఫోర్త్ కార్డుకు వాడచ్చు. కాబట్టి రామచంద్రరావు గారు అనే వ్యక్తి ఏదైతే అనేక సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేసి ఇప్పుడు అనేక కోర్టులలో వాదించి కేసులు గెలిచిన విధానం కానీ, ఏవీపీలో దెబ్బలు పడ్డ విధానం కానీ, దెబ్బలు కొట్టిన విధానం కానీ, ఆయన ఈ ఆటను రమ్మీ చేస్తాడు. ఈసారి బీజేపీ రమ్మీ చేయటానికి, ఆట గెలవటానికి ఆయన కార్డు ఉపయోగపడుతుంది. ఇదే పత్తాల ఆటలో ఈటెల రాజేందర్ గారిని ఏ విధంగా పోలుస్తారు మీరు? ఆయన కింగ్ అవుతాడు. ఇప్పుడు అందులో ఎక్క ఎంత వ్యాలీదో, కింగ్ ఎంత వాల్యూదో అటువంటి వాల్యూలో ఆయన ఉంటాడు. అచ్చా ఆయనే కాదు, బండి సంజయ్ గారు కూడా ఉన్నాడు, లక్ష్మణ్ గారు కూడా ఉన్నాడు. మాకు బీసీలో నాయకత్వం ఉన్నది. ఆయనకు బహుళ ప్రాచుర్యం కలిగిన అటువంటి వ్యక్తిత్వం ఉన్నది. అంటే ప్రజా పోరాటంలో ఉన్నోడు, పోతే రెవెన్యూ మంత్రిగా, మన ఆరోగ్య మంత్రిగా శభాష్ అనిపించుకున్న మంత్రి పదవులలో మెదిలిండు. కాబట్టి ఈ అవకాశం ఆయనకు వస్తుందని అనుకుంటాను. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో బీజేపీ పార్టీ అధ్యక్షుడిని చేసినది ఇమీడియట్గా చాలా పరిణామాలు చోటు చేసుకుని, ఒక పక్కన రాజాసింగ్ రాజీనామా కావచ్చు, మరో పక్కన ఆయన ప్రమాణ స్వీకారానికి రానటువంటి సీనియర్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు, పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఓ ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆయన ప్రమాణ స్వీకారానికి రాకపోవడం ఏంటిది? ఒక మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా రామచంద్రరావుని ఇష్టం లేదు ఆయనను అధ్యక్ష బాధ్యతలు అప్పగించడానికి అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే మా రఘునందన్ గారికి కాలు నొప్పి అయింది, ఏదో ఆపరేషన్ చేస్తారు, బుక్క పెరుగుతాయి. మరి మిగతా వాళ్ళ సంగతి అయితే తెలియదు నాకు ఈటెల రాజేందర్ గారు సంగతి అయితే తెలుసు. ఆయన హాజరైండు. అవును, ఆయన హాజరైండు. కానీ రాజాసింగ్ రాజీనామా మీ పార్టీకి పెద్ద దెబ్బగా చూడొచ్చు. కొద్దిగా ఇబ్బంది పడే మాట వాస్తవం. ఆ ఇబ్బందిని ఎట్లన్నా చెప్పి
దాన్ని తట్టుకొని దాన్ని మలుచుకోవాలి. పార్టీకి అవసరం ఉన్నది. పార్టీ నాయకత్వం ఇడిచిపెడతారని నేను అనుకుంటలేను. పార్టీ నాయకత్వం మలుపుకోవాలి. సో ఇది ఇడిచిపెట్టుకుంటే కూడా మంచిది కాదు. ఎందుకంటే ఒక హీరో మనకు ఇక్కడ ఈ ఓవైసీ లాంటి రాజ్యం ఈ ఇక్కడ నడిచే దాంట్లో మనకు ఒక హీరో రాజాసింగ్. మా అటువంటి హీరో దొరకడు. మహాబలవంతుడు. అంటే బలవంతుడు అంటే భారత యుద్ధం కాలంలో భీములు లాంటివాడు. ఆనాడు పంచపాండవులలో భీములు లాంటివాడు ఆయన పాత్ర. అటువంటి పాత్రను పోగొట్టుకోవద్దు. సో ఒకటేసారి ఆయన బీజేపీ పార్టీ బీఫామ్ పైన గెలిచినటువంటి వ్యక్తి సడన్ గా ఆ విధమైనటువంటి డిసిజన్ ఒక రోజులో తీసుకున్నటువంటి డిసిజన్ కాదు. చాలా రోజులుగా ఎగ్జాక్ట్లీ చాలా రోజుల కాలం నుంచి కిషన్ రెడ్డి పైన వ్యవహారం పైన కావచ్చు, అసలు బీజేపీ పార్టీ నేతలకి రాష్ట్రంలో అధికారం రావడం ఇష్టం లేదు అన్నటువంటి భావన ఆయన బహిరంగంగా చెప్పేసిండు. అంటే పార్టీని ఎవరైనా పైసలు ఇచ్చినట్టయితే అడ్డికి భవిష్యత్ అమ్ముతారు అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పిండు. సరే, రాజసింగ్ గారు పోల్లో నేను చెప్పలేను, కానీ ఆయన బాధ అయితే కనిపించింది. ఆ బాధను వీళ్ళు మాన్చుకోవాలి. పార్టీ పెద్దలు దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కేంద్రం నుంచి కూడా ఆయనకు ఫోన్లు వచ్చి మాట్లాడిన సిస్టమ్ వినబడుతుంది. అందుకనే వాళ్ళు త్వరలో దాన్ని మంచి చేసుకుంటే మంచిదని. సో ఈటల రాజేందర్తో చాలా రోజులుగా మీరు జర్నీ చేస్తూ ఉన్నారు. సామాజిక అంటే బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మీ ఇద్దరు. సో ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీకు అన్నీ తెలుసు. ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెట్టేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. సో అటువంటి ప్రయత్నం ఏమైనా ఈటల గారు చేస్తూ ఉన్నారో? ఈ ఉన్నటువంటి సందర్భంలో కొత్త పార్టీ వస్తే, బీసీల కోసం ఒక పార్టీ వస్తే, అది ఈటల రాజేందర్ యొక్క నాయకత్వంలో వస్తే ఏ విధంగా ఉంటుంది? ఒక్కటే, యావత్ భారతావనిలో బీసీల గురించి అనేక ప్రయత్నాలు జరిగినాయి. ఇప్పుడు మన ఈయన కంటే గొప్పోళ్ళు అయితే లేరు. ఇది కన్షిరామ్ గారు ఒక ఆలోచన విధానం మామూలు ఏం కాదు. దాని తర్వాత జరిగిన పరిణామాలు, జయప్రకాష్ నారాయణ శిష్యులుగా యాదవ్ ద్వయం, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ బీహార్ ముఖ్యమంత్రి కానీ చాలా కష్టపడ్డారు. కానీ అది కొంచెం ఎందుకో మలిగిపోయినట్టు అనిపిస్తుంది. ఆ వెలుగు వత్తలేదు. అందుకని పార్టీ పరంగానే దీనికి సపోర్ట్ దొరకాలి. ఎందుకంటే యావత్ 77 ఏళ్ళ స్వాతంత్రంలో కాంగ్రెస్ పార్టీ కాలంలో వాళ్ళు మాత్రమే ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. దీర్ఘకాలికంగా నెహ్రూ కుటుంబమే దానికి ప్రాతినిధ్యం వహించారు. ఇష్టం లేకున్నా, ఆనాడు మెజారిటీ రాకున్నా, గాంధీ కాలంలో మెజారిటీ రాకున్నా కూడా నెహ్రూ గారినే, ఒక్క ఓటు రాని నెహ్రూ గారిని గాంధీ బలవంతంగా అంటే గాంధీ ఇష్టం మేరకు, వల్లభాయ్ పటేల్ అంటేనో వల్లభాయ్ పటేల్ మెజారిటీ ఓట్లు వచ్చినాయి. వల్లభాయ్ పటేల్ అంటేనో గాంధీకి ఇష్టం లేదా, కానీ వల్లభాయ్ పటేల్కు గాంధీ అంటే ఇష్టం, గాంధీకి నెహ్రూ అంటే ఇష్టం. ఆ క్రమంలో జరిగిపోయిన సన్నివేశం అది. వాళ్ళు ఆల్ ఇండియాలో పరిపాలించారు. కానీ 77 ఏళ్ళ స్వాతంత్రంలో ఫస్ట్ టైం, రెండో టైం, మూడో టైం ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నారు. ఈ సువిశాల భారతదేశంలో అనేక పరిణామాలకు చోటిచ్చేటువంటి ప్రాంతంలో ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలకు కానీ బీసీ వర్గాలకు కానీ న్యాయం బీజేపీ చేస్తూ ఉన్నది. ఇప్పటికి బీజేపీ వలన జరుగుతుందని నా విశ్వాసం ఉన్నది. రేపు రాబోయే తెలంగాణలో, యావత్ తెలంగాణలో బీసీ నినాదం బలపడ్డ ఈ తాలూకు ఏదైతున్నదో ఇది మామూలు కాదు. అందుకనే ఈ బీసీ ముఖ్యమంత్రిని చేస్తారనే విశ్వాసం ఉన్నది. చెయ్యాలి కూడా. చెయ్యకుంటే పార్టీ నష్టపోతుంది. పార్టీ నష్టపోవడానికి పార్టీ ఇష్టం ఉండదు. పార్టీ నాయకత్వానికి పార్టీ నష్టపోవడం ఇష్టం ఉండదు. కష్టమైన నష్టమైన దక్షిణాదికి మణి కిరీటం లాంటిది తెలంగాణ. ఈ కిరీటాన్ని నిలుపుకుంటుందనే విశ్వాసం నా ఒక సీనియర్ కార్యకర్తగా, నేను క్రియాశీల కార్యకర్తగా నేను భావిస్తాను. సో ఈటల రాజేందర్ విషయానికి వచ్చినట్టయితే సరే, మొత్తానికి అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే ఈటల రాజేందర్కి ఈసారి ఖచ్చితంగా అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని. అంతేకాకుండా అమిత్ షా సైతం కూడా చాలా ఈటలకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. ఈసారి పక్కాగా ఈటల రాజేందర్కి వస్తుంది అన్నటువంటి ఆ భావన దర్దాపుగా ఆయనకు ఉన్నటువంటి దగ్గరగా ఉన్నటువంటి సన్నిహితులు అందరూ కూడా ఇదే విషయాన్ని కూడా పదే ప్రస్తావించడం జరిగింది. సో చివరి నిమిషంలో ఏం జరిగి ఉంటుంది? మీరు ఆ రోజు అధ్యక్షుడిగా ఆయన నామినేషన్ రామచంద్రరావు వేసేటువంటి సందర్భంలో మీరు దర్దాపుగా ఆయన పక్కనే ఉండొచ్చు. సో ఆయన ముఖ కదలికలు ఏ విధంగా ఉన్నాయి? కొంత ఇబ్బంది పడ్డట్టుగా ఉన్నాడు. ఇబ్బంది ఏం పడలేదు, ఆయనకు విషయం తెలుసు. ఇబ్బంది ఏది పడలేదు. కానీ అమిత్ షా గారు అంతకంటే ముందు రోజే వచ్చిపోయాడు కదా, ఆయనకు విషయం తెలుసు. ఆయన ఏదో ఈయనతో చెప్పి ఉంటాడు, జరిగే పరిణామం ఏంటి, రేపు జరగబోయే పరిణామాలు ఏంటి అనేది ఈయనతో చెప్పి ఉంటాడు. ఎందుకంటే ఆయన అక్కడి పోవలసిన ప్రోటోకాల్ లేకుండే ఏది నిజామాబాద్. ఎందుకంటే మంత్రులు పోయే ప్రోటోకాల్ ఉండే, కానీ ఆయనను కూడా పిలుచుకుపోయాడు. అంటే వాళ్ళ మధ్య
అమెరికా ఏదో కుదిరింది, ఆ అమెరికా ఏది అమర్చుడు అవును, అది కుదిరింది కాబట్టి ఇది సాఫీగా జరిగింది. సో ఇప్పటి నుంచే బీజేపీ పార్టీ అంటే ఈ నినాదాన్ని బలంగా తీసుకొని పోయి ఇప్పుడు బీసీ రాష్ట్ర అధ్యక్షుడిని, నెక్స్ట్ వచ్చేటువంటి 2 సంవత్సరాలు మళ్ళీ బీసీ అధ్యక్షుడిని ఇచ్చి దాని తర్వాత బీసీ ముఖ్యమంత్రి అన్నటువంటి ఈ నినాదాన్ని కనుక గట్టిగా తీసుకున్నట్టయితే కొంత బీజేపీ పార్టీకి ఎడ్జి ఉండేటువంటి అవకాశం కొంత కనపడేది. కానీ ఎక్కడో మీకు చిన్న మిస్టేక్ చేసింది బీజేపీ పార్టీ అన్నటువంటి ఆలోచన మీకుందా? అంటే ఇప్పుడు నిరాశకు గురైన మాట నిజం. ప్రజలలో అనేక జైనింగ్స్ వచ్చేట్టు ఉండే, ఈ జైనింగ్ను మరి ఏ విధంగానైనా మలుచుకొని ఈ జైనింగ్ని ఆపకుండా చేసుకోవాల్సిన బాధ్యత అధిష్టాన వర్గం ఉన్నది, ఇక్కడ రాష్ట్ర పార్టీకి ఉన్నది. ఓకే, ఎందుకంటే ఇవాళ అనేక గ్రామాల ఇవాళ బీజేపీ లైన్ గట్టు. ఇవాళ బీజేపీ ఆఫీస్ ముందట కానీ బీజేపీ నాయకుని ఇంటి ముందట కానీ బహుళ సందడి ఉండే ఆ సందడి అయితే లేదు. ఇవాళ ఆ సందడి అయితే లేదు. కార్యకర్తలలో కొంత ఆందోళన మాట వాస్తవం. అందుకని ఈ ఆందోళన మానుకోవాలి. ఈ సందడి ఏదైతే ఉన్నదో మళ్ళీ పూర్వ సందడికి వచ్చేటట్టు చేసుకోవాలి, రిపేర్ చేసుకొని ముందడి పోవాల్సిన అవసరం అయితే ఉన్నది పార్టీ. సో ఈటెల రాజేందర్ విషయానికి వచ్చిన తర్వాత పార్టీలో ఒకవేళ కనుక క్రియాశీలకమైనటువంటి బాధ్యతలకు ఆయనకు అప్పగించినట్టయితుంటే కొంతమంది వ్యక్తులు దాంట్లో విభేదించి అవసరమైందంటే మేము పార్టీని వీడేదానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒక పక్కన అధిష్టానానికి వాళ్ళు అవుట్రైట్గా చెప్పినట్టుగా ఉంది. అందుకోసం అని చెప్పేసి ఈటెల రాజేందర్ని కొంత పక్కన పెట్టిన ఆయనకు అందుకే బాధ్యతలు రాలేదు అనేది అది తెలుస్తూ ఉన్నది. ఎందుకు ఈటెల రాజేందర్ యొక్క ఆయన అధ్యక్షుడిగా ఉండడం ఎందుకు మిగతా సంబంధించినటువంటి వర్గాలకు ఇష్టం లేదనుకోవచ్చు? ఇప్పుడు రేపు పవర్కి వచ్చేటట్టు కనిపిస్తుంది, రేపు పవర్లకు వచ్చేటట్టు కనిపిస్తుంది. కాబట్టి పవర్కి వచ్చే ముందట ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఈ పార్టీలో కూడా చోటు చేసుకున్నది. పవర్లకు వచ్చేటప్పుడు ఏదైతే సందర్భం చోటు చేసుకోవాలనో ఈ పార్టీలో కూడా ఆ సందర్భం చోటు చేసుకున్నమాట వాస్తవం. కానీ దీన్ని అధిష్టాన వర్గం తొందరగానే పూర్తి చేస్తానని నేను అనుకుంటాను. సో ఈ రామచంద్రరావు యొక్క ఆధ్వర్యంలో పార్టీ బలపడేటువంటి అవకాశం కనబడతా ఉందా? అందరు సమిష్టిగా చేయాల్సిన అవసరం ఉన్నది. సహకరిస్తారంటావా? తప్పకుండా సహకరించాలి. ఆయన ప్రమాణ స్వీకారానికి రానటువంటి వ్యక్తులు రేపు పార్టీ భవిష్యత్తు కోసం వాళ్ళు సహకరించేటువంటి అవకాశం ఎట్లా ఉంటుందని అంటే అధిష్టాన వర్గం చొరవ తీసుకొని ఎవరికి చెప్పే విధానంగా వాళ్ళకి చెప్తే అవకాశం ఉంటుంది. ఎవరికి అందరినీ సమిష్టి, ఎందుకంటే ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వం. ఇది బీజేపీ పార్టీ భిన్నత్వంలో ఏకత్వం కలిగింది. మిగతా పార్టీలు ఏకత్వంలో భిన్నత్వం. ఓకే, ఒక్క తీరుగానే కనిపిస్తే కానీ ఎవరికి వాడే ఏమన్నా దారి ఉంటాడు. ఇదేమో వేరువేరుగా కనిపించినా ఒకే దారిలో ఉంటుంది. కాబట్టి ఈ ఒక దారిలో ఉండి దీన్ని బాగు చేసుకోవాలి. సో బీసీలకి 42% రిజర్వేషన్లు అంటూ ఒక పక్కన 42% రిజర్వేషన్ల తర్వాతనే స్థానిక ఎన్నికలకు పోయేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. సో ఈ నినాదం ఇంత బలంగా ఉన్నటువంటి ఈ సందర్భంలో అటువంటి వ్యక్తిని తీసుకురావడం గ్రామ పంచాయతీ ఎన్నికలలో, జడ్పీటీసీ ఎన్నికలలో చాలా ప్రభావం పడేటువంటి అవకాశం బీజేపీ పార్టీ పైన లేదంటారు? నేనేమంటానంటే 42% కంటే మనం ఎప్పుడో ఎక్కువ ఉన్నాం. మన బీసీలు అనే తొలి ఇక్కడ జనాభా ఎక్కువ ఉన్నది. 50% మించి రిజర్వేషన్ లేనప్పుడు కూడా గెలిచినాం. ఇవాళ ఈ జెడ్పీటీసీలకో ఎంపీటీసీలకో ఈ వీటికి కాదు రిజర్వేషన్, ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఉండాలి. రాజకీయ నినాదం అనేది నేను అన్ని విషయాలు చేసిండ్రు. నేను మోడీ గారికి మన ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, అమిత్ షా గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఏదైనా చేయగలిగిన సమర్థులు. భారతదేశంలో 370 ఆర్టికల్ను రద్దు చేసే పరిస్థితి లేకుండే, అయినా మీరు రద్దు చేసిండ్రు, త్రిపుల్ తలాక్ తెచ్చిండ్రు. ఇవాళ దేశంలో మన దేశానికి ప్రపంచ దేశాల్లో పేరు ప్రతిష్ట తెచ్చిండ్రు. అదేవిధంగా 1000 సంవత్సరాల బానిసత్వం కింద అణిగిన జాతి బీసీలు, అణిగిన జాతీయులు ఎస్సీలు ఎస్టీలు. కాబట్టి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నది, కానీ బీసీలకు కూడా చట్టసభలలో రిజర్వేషన్ కల్పించి మీరు భారతదేశానికి ఒక సువర్ణ అవకాశాన్ని ఇచ్చే పార్టీగా తీర్చిదిద్దాలని నా విజ్ఞప్తి. అంటే కేవలం మీరు ఎంపీకి ఎమ్మెల్యేలకు మాత్రమే మీరు పోటీలో ఉన్నట్టుగా జనాలకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రేపు రానున్నటువంటి నేనేమంటానంటే స్థానిక సంస్థలే కూడా సరి అయిన లెక్క కాదు. మనం ఇదివరకే ఎంపీ ఈ రిజర్వేషన్తో వెళ్తలేము, రిజర్వేషన్ లేకుండా వెళ్తాను ఇక్కడ. కాబట్టి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్లతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కావాలి. ఎన్ని గెలుస్తారు మీరు ఈసారి ఎమ్మెల్యేలు? మేం గెలుస్తామని కాదు, మెజార్టీకి వెళ్తాం, కానీ రిజర్వేషన్ ఉండాలని నేను కోరుతాను. మీ కొత్తగా వచ్చినటువంటి ప్రెసిడెంట్ చెప్తా ఉన్నాడు మేము 100 సీట్లు గెలుస్తామని చెప్పేసి. అప్పుడే ఆయన 100 చెప్తాడా 200 చెప్తాడా నాకు తెలుస్తలేదు, కానీ
నేనేమంటానంటే మా కొత్తగా అయిన అధ్యక్షుడు గారు కానీ ఎవరైనా నేను నా విజ్ఞప్తి ఏంటంటే ఆల్ ఇండియాలో పార్లమెంటు ఇప్పుడు జనగణన కులగణన చేస్తాను కదా, అవును. ఆ జనగణనలో కులగణనలో ఆల్ ఇండియాలో కూడా మేమెంతో మాకంత మేమెంతో మాకంత మా మెజార్టీ కంటే ఎక్కువ ఇవ్వకుండా మీ లెక్క ఏదో చేసుకొని మీ లెక్కలో మీరుండి మా మెజార్టీ మాకు ఇవ్వాలని నా విజ్ఞప్తి. సో ఈటలకి ఏమైనా మీరు ఇదే సందర్భం ఓ పార్టీ పెడితే బాగుంటుంది, అందరిని కలుపుకుపోయేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఏమన్నా మీరు ఏమన్నా సలహా ఇచ్చిందా? అంటే పార్టీ ఆయన పార్టీకి నేను సలహా ఇవ్వలేదు. చాలా మంది సీనియర్లు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలు చేయట్లేదు. గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల పరిపాలనలో గత సర్కారు కూడా విఫలమైపోయింది. సో జనాలంతా కూడా ఒక కొత్త పార్టీ రావాలన్నటువంటి కోరిక చాలా బలంగా వినబడతా ఉన్నది. సో ఈ సందర్భంలో కొత్త పార్టీ వస్తే ఎలా ఉంటుంది? అది కూడా ఈటల రాజేందర్ యొక్క నేతృత్వంలో ఆయన నాయకత్వంలో పార్టీ ఏర్పడితే ఏ విధంగా ఉంటుంది? ఓసారి బాగానే అనిపిస్తుంది, కానీ క్షణికావేశానికి గురి కావద్దు కదా. ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి, కొత్త పార్టీ అనంతమైన విలువిచ్చింది ఆయనకు. ఇవాళ 2 సీట్లలో 2 సీట్లు కంటెస్ట్ చేయమనే అవకాశం కూడా మామూలు అవకాశం కాదు. దాని తర్వాత ఇవాళ గ్రేట్ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఇచ్చుడు కూడా మామూలు అవకాశం కాదు. అది మినీ ఇండియా అంటే భారతదేశంలో అత్యంత పెద్ద కాన్స్టిట్యున్సీ. ఇవాళ ఆసియా ఖండంలో పెద్ద పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, అది ప్రపంచంలో పెద్ద పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. అటువంటి అవకాశం ఇచ్చింది కాబట్టి ఆ ఇచ్చిన అవకాశాన్ని దాన్ని సద్వినియోగం చేసుకొని ఆల్ ఇండియాలో ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి రాబోయే రోజులను బీజేపీకి మంచి రోజులుగా మార్చేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఈ తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని నా సలహా. సో ఒక పక్కన బీజేపీ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు, అదే ఓసీ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ వాళ్ళని ఎందుకు తీసుకోలేదు? పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు డీకే అరుణ కావచ్చు, మరో పక్కన రఘునందన్ రావు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఓసీలలో కూడా చాలా కీలకమైనటువంటి నేతలు, అలాగే పార్లమెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, అసెంబ్లీలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆయనను కాకుండా రామచంద్రరావుకి ఇవ్వడం, ఆయన దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి సిటీ పరిసరాల ప్రాంతాలు కొంత తెలిసేమో కానీ కొంత గ్రామీణ స్థాయిలో తెలియదు, ఆయన ముఖ పరిచయం లేదు అన్నది చాలా వాదన వినబడతా ఉన్నది. దీన్ని మీరు సమర్థిస్తారా? అంటే ఆయన ఒక్కటే ఓసారి సౌమ్యుడిగా కనిపించే వ్యక్తి కూడా ఎలిజిబుల్ అవుతాడు. ఓకే, ఓసారి ఎట్లుంటుందంటే పోటీగా కనిపించేటువంటి ఏమీల కంటే కూడా ఒక న్యూట్రల్ స్టాండ్ కలిగిన వ్యక్తిని కూడా పెడతారు అప్పుడప్పుడు. ఏంది పార్టీని కలుపుకోపోవడానికి అప్పుడప్పుడు రాజకీయ ఎత్తుగడలో ఇది భాగం అని అనుకుంటారు. ఎన్ని మార్కులు ఇస్తారు ఆయన నాయకత్వానికి, ఆయనకు అధ్యక్ష బాధ్యతలకి? మీరు 100 మార్కులకి ఆయన సమర్థుడు కాదా అన్నటువంటి దానికి ఎన్ని మార్కులు ఇస్తారు? సమర్థత కంటే కలుపుకోపోయే వ్యక్తిగా నేను 100 వాళ్ళు ఏకీభవిస్తాను. ఎందుకంటే బలవంతంతో పంచాయతీ పెట్టుకోరు, కానీ బలహీనతో కలుపుకోపోయేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆయన యొక్క సౌమ్యుడు, ఆయన యొక్క మెతక వైఖరి, ఇప్పుడు ఆయన క్యాస్ట్ ఏదైతున్నదో పల్చగా ఉన్నదో, గ్రామాలలో పల్చగా ఉంటుంది, ఆయన క్యాస్టే ఆయనకు అనుకూలమైన ఆలోచన ఇచ్చింది ఈ పార్టీ పెద్ద మంచితనానికి అని నేను అనుకుంటాను. సో అంటే మీరే అంటున్నారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఊరుకు 1, 2 అంతకంటే ఎక్కువైతే ఉండవు. సో వాళ్ళందరూ సిటీ పట్టి అట్లాంటిది ఇప్పుడు గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ యాదవులు కావచ్చు, అధిక సంఖ్యలో ముదిరాజుల సమాజం. అటువంటి ముదిరాజు సామాజిక వర్గం నుంచి ఒకవేళ ఈటలకు కనుక బాధ్యతలు అప్పగించినట్లయితే ఇంకా పార్టీ ఇంకా పటిష్టంగా ఏర్పడేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. అంటే పెత్తనం మాది, దీవెన వాళ్ళది ఉంటుంది. పెత్తనం బీసీలది ఉంటుంది, దీవెన బ్రాహ్మణులది ఉంటుంది అని నేను అనుకుంటాను. వాళ్ళు అక్షంతలు ఎత్తారు, మంత్రం చదువుతారు, మేము పెత్తనం చేస్తాం. ఇప్పుడు ఆయనే పెళ్లి కొడుకు కూకున్నాడు కదా. పెళ్లి కొడుకు కాదు, ఆయన బ్రాహ్మడు. ఆయన పురోహితుడై ఏదైతే ఆయన మంత్రం చదువుతాడో ఆ మంత్రోచ్చరణల మధ్య బీసీ సామాజిక వర్గానికి పట్టాభిషేకం అవుతుందని నేను భావిస్తాను. సో ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీ విమర్శించేది, అక్కడ ఉన్నటువంటి ఒక రెడ్డిల పార్టీగా కాంగ్రెస్ పార్టీని, అలాగే రావుల పార్టీగా, దొరల పార్టీగా బీఆర్ఎస్ను ముద్ర చేసేటువంటి బీజేపీ పార్టీ ఇప్పుడు చేసినటువంటి ఈ వ్యవహారం బాగుందా? ఇప్పుడు కూడా ఈ పార్టీ కూడా ఆ అగ్రకులాలకు సంబంధించినటువంటి పార్టీ, బ్రాహ్మణ సంబంధించినటువంటి పార్టీ, ఎందుకంటే అమిత్ షాను ఉద్దేశిస్తూ కూడా వాళ్ళు కొన్ని కామెంట్లు చేస్తూ ఉన్నారు. మీరేం సమాధానం చెప్తారు? అంటే ఒక్కటే, మేము సద్బ్రాహ్మణుని ముందడ పెట్టి రేపు రాబోయే కురుక్షేత్రానికి వెళ్తాము, మేమే సైన్యము, మేమే వీరులము, మేమే రాజులం అవుతామని మేము భావిస్తాం. హోప్ ఉందా ఇంకా నీకు ఖచ్చితంగా బీసీకి ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అవుతాడు, బీసీలకే ప్రాధాన్యత ఉంటుంది. రామచంద్రరావు కూడా బీసీ కోసం త్యాగం చేసి ముందడబడి అవకాశం ఇచ్చి తీరకుంటే మెజారిటీ ప్రజలు
ఆలోచన వేరే తిరుగుంటుంది కదా. మెజారిటీ ప్రజల ఆలోచన విధానం తీసుకుంటేనే కదా ఇవాళ యావత్ ప్రపంచంలో ఎన్నడు కానీ మనం ఒక వెలుగుతాను. భారతదేశంలో మనం రెండు సీట్లు మాత్రమే ఉంటుంది. 2 సీట్ల నుంచి ఇవాళ రాజ్యాధికారం దిశగా వెళ్ళిపోయినాం అంటే బీజేపీ పార్టీ మీద బాధ్యతాయుతమైన బాధ్యత ఉంది కాబట్టి ఈ బాధ్యతను నెరవేర్చుతారని నేను అనుకుంటాను. సో 2 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుడు మార్చేటువంటి సంస్కృతి బీజేపీ పార్టీలో ఉంటుంది. ఈ 2 సంవత్సరాల తర్వాతనైనా మళ్ళీ ఎలక్షన్కి సంబంధించినటువంటి పీరియడ్ అదంతా కూడా మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అప్పుడు ఏమైనా అవకాశం బీసీకి ఇచ్చేటువంటి పరిస్థితి ఏమైనా ఖచ్చితంగా సారథ్యం వాళ్ళకి. ఎందుకంటే మళ్ళీ బీసీని ముఖ్యమంత్రి అన్నటువంటి స్లోగన్ తీసుకొని మళ్ళీ అక్కడ అధ్యక్షునికి బీసీనే లేకపోయినట్లయితే మళ్ళీ ముఖ్యమంత్రి బీసీనే అని చెప్పేసి మళ్ళీ అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తికే మళ్ళీ అధ్యక్ష ఒకటి చెప్పి ఒకటి చేసే విధానం అయితే బీజేపీకి లేదు. ఏదైతే చెప్తారో అది చేస్తారు. ఈ రామ మందిర నిర్మాణం అయినా కానీ, 3 తలాక్ కానీ, ఇవాళ 370 ఆర్టికల్ కానీ వీళ్ళు చేసిన విధానాన్ని పట్టుకుంటే ఇవి ఖచ్చితంగా నెరవేరుతారు. వాళ్ళు ఈ దక్షిణాదికి ముఖద్వారమైనటువంటి తెలంగాణను విడిచిపెట్టరు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తానికైతే కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమందికి వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రామచంద్రరావు కూడా సమర్థమైనటువంటి నేతని, పార్టీలో ఖచ్చితంగా బీసీలకు ప్రయారిటీ ఉంటుంది. బీసీని ముఖ్యమంత్రి ఏదైతే బీజేపీ పార్టీ హామీ ఇచ్చిందో ఆ హామీకి తగ్గట్టుగానే ఖచ్చితంగా బీసీనే ముఖ్యమంత్రి చేస్తుంది అన్నటువంటి వాదనని రాజా యాదవ్ గారు వినిపించడంతో పాటు భవిష్యత్తులో బీసీని రాష్ట్ర అధ్యక్షునిగా, అది కూడా ఈటలకు ఖచ్చితంగా అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉంటుందన్నటువంటి విషయాలని రాజా యాదవ్ గారు అయితే చెప్తున్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.